ప్రైవేటు పాఠశాలలకి గురించి బాలల హక్కుల సంఘాలకి పట్టవ. వాస్తవంగా బాలల హక్కుల సంఘాలు ఎక్కడో ఇంట్లో పని చేసుకుంటున్నటువంటి వాళ్ళని ఇట్లాంటి వాటిట్లో లేకపోతే సినిమాల్లో క్యారెక్టర్ల గురించి సీరియళ్ళ క్యారెక్టర్ల గురించి మాట్లాడే బాలల హక్కుల సంఘాల వాళ్ళు ఇది పట్టదా, ప్రైవేట్ స్కూళ్ళ జోలికి వెళ్ళే ధైర్యం చాలదా? ఇది ఎందుకు అడగాల్సి వస్తుందంటే ఒక మిత్రుడు పెట్టినటువంటిది మంత్లీ ఫీజు ఒక్కరోజు లేట్ అయితే వీళ్ళు ఫీజులు ఇప్పుడంతా ఆన్లైన్ చేసేసారు. ఆన్లైన్లోనే ఈ డబ్బులు కట్టకపోతే అవమానకరమైనటువంటి పరిస్థితులు పిల్లల్ని క్రియేట్ చేస్తున్నారు. పిల్లలకి మంత్లీ ఫీజు ఒక్కరోజు లేట్ అయితే టీచర్స్ కన్నా ఇప్పుడు పిల్లల్నే టార్చర్ చేస్తున్నారు. పిల్లల ద్వారా పేరెంట్స్ని టార్చర్ చేస్తున్నారు. ఎందుకంటే ఫీజు కట్టడం ఒక్కరోజు లేట్ అయితే ఇప్పుడు అంతా వర్చువల్ సిస్టమ్ వచ్చేసింది. చాలా స్కూళ్ళు అట్లాగే నడుస్తూ ఉన్నాయి. వాళ్ళకి స్కూల్కి అడ్మినిస్ట్రేషన్కి మనుషులు అవసరం లేకపోయారు. అనేక మంది టీచర్లను తీసేశారు. ఖర్చులు బోల్డ్ అంత తగ్గింది. ఇప్పుడు స్కూళ్ళు నడుస్తున్నా ఇన్ని రోజుల పాటు డబ్బులు తీసుకున్నారు మేనేజ్మెంట్స్. కనీసం ఇప్పుడు కొద్దిగా లేట్ అయితే కనుక ఎలాంటి హెరాస్మెంట్ చేస్తున్నారంటే ఈ ఆన్లైన్ సిస్టంలో ఫీజు కట్టడం ఒక్కరోజు లేట్ అయితే ఈ అడ్మిట్ కార్డుని బ్లాక్ చేసేస్తారు. పెద్ద పెద్ద రంగురంగుల అక్షరాలతో పే యువర్ ఫీజ్ అని డిస్ప్లేలో మెసేజ్ పెడతారు. అప్పుడు క్లాసెస్, నోట్స్, క్వశ్చన్ పేపర్స్ ఓపెన్గా ఒక్కసారిగా చిన్నారులకి కోపం వస్తుంది. వచ్చి పేరెంట్స్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, లేకపోతే బాధపడుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఏడుస్తున్నారు. ఇది చేసేది లేక నానావస్థలు పడి కొంతమంది పేరెంట్స్ ఫీజులు కడుతున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు ఉండేటువంటి వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద అసలు విద్యాశాఖకి ఏం పట్టట్లేదు. ఇక్కడ కరోనా టైంలో యాక్టివిటీస్ ఖర్చు లేదు, ఫీల్డ్ ట్రిప్పులు, పిక్నిక్లు లేవు, కరెంటు బిల్లులు లేవు, స్పోర్ట్స్ లేవు, స్విమ్మింగ్ లేదు, స్టాఫ్ను సగానికి సగం తగ్గించేస్తే శాలరీస్ లేవు, యాన్యువల్ డే సెలబ్రేషన్స్ లేవు. ఏమీ లేకపోయినప్పుడు అప్పుడు అయినా కూడా పూర్తి ఫీజు వసూలు చేసి ఈవెన్ యూనిఫామ్లు డబ్బులు, తర్వాత ట్యూషన్ ఫీజులు ఇవన్నీ కూడా వసూలు చేసినటువంటి వాళ్ళు ఈ వేధింపులు మాత్రం మానట్లేదు. దీనికి ఇలాంటి సందర్భంలో ఆ పిల్లల మానసిక పరిస్థితిని హ్యూమిలేట్ చేస్తున్నటువంటి వాళ్ళ విషయంలో ఎందుకు పట్టట్లేదు అన్నదే ఇక్కడ సమస్య.